జయ శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాసాకాం వందే వాల్మీకి కోకిలం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాదిశం. జయ శ్రీమన్నారాయణ. నిన్న మనం తెలుసుకున్నది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కదా. ఒక్కసారి బ్రీఫ్గా నిన్నేం తెలుసుకున్నామో చూద్దాం. ఓకే, జయ శ్రీమన్నారాయణ. నిన్న మనం అనుకున్నాం అయోధ్యకాండ అనేది ధర్మ ప్రధానమైన కాండ అనుకున్నాం. అన్ని ఏం తెలుసుకున్నాం కదా. అసలు మానవ జన్మలో ఎలా ప్రవర్తించాలో నేర్పేది వేదం అనుకున్నాం. అంటే వేదం అంటే రెండు రకాలుగా ఉంటుందని, ఈ జన్మలో పై జన్మలో స్వర్గంలో అనుభవించే సుఖాలన్నీ కూడా సుఖాలకి సాధనాలు ఎలా ఉండాలి అని చెప్పేది ఉత్తర భాగంలో ఉంటే, పూర్వ భాగంలో ఉంటే ఆత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు భగవంతుడిని చేరి ఆనందాన్ని అనుభవించడం అనేది ఎలా చేయాలి, దానికి ఏం చేయాలి అనేది ఉత్తర భాగంలో ఉంటుంది. ఈ రెండు రకాల సుఖాలు మనకు కావాలనుకుంటే ఏం చేయాలో వేదం చెప్పింది అని తెలుసుకున్నాం కదా నిన్న. ఆ వేదమే రామాయణం అని కూడా అనుకున్నాం. అందులో చెప్పిన ధర్మం అంటే సాధనాలు. ఆ ఎవరు అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరించి మనకి ఈ సమాజంలో ఎలా జీవించాలో నేర్పారన్నమాట. మానవుడు ఎలా ప్రవర్తించాలో రాముడు చూపించాడు. అలాగే ఇక భగవంతుడు దగ్గర మనం ఎలా ప్రవర్తించాలో లక్ష్మణ భరత శత్రుఘ్నులు నేర్పారన్నమాట. ఈ అయోధ్యకాండలో రాముడు ఏమేం చేశాడు, ఒక మానవుడిగా తండ్రి వద్ద అని ఎప్పుడు దేవుడు అని చెప్పుకోలేదు. ఒక తండ్రి వద్ద, తల్లి వద్ద, సవతి తల్లి దగ్గర, సోదరుల దగ్గర, అలాగే ప్రజల దగ్గర, గురువు దగ్గర, మునుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ ఎలా ప్రవర్తించాలో నిరూపించి ఒక పరిపూర్ణ మానవుడిగా ఎలా ఉండాలి అని ప్రవర్తించి దర్శనమిచ్చాడు ఈ రామాయణంలో. అయితే దేవతల కోసం ఆయన తన వాళ్ళైన దేవతల కోసం మనిషిగా ప్రవర్తించాడే తప్ప అతడెవరు అంటే సాక్షాత్తు వేదవేద్యుడు, ఆ పరమపురుషుడే అని మహావిష్ణువే అని గుర్తించి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆయనతో అలా ప్రవర్తించారు. వాళ్ళకి తెలుసు కదా, ఆత్మ ఉంటేనే మనకి చూడండి, ఇప్పుడు మన శరీరం ఉంది, ఆత్మ ఉంటేనే శరీరం ఉంటుంది కదా. ఆత్మ అంటే మనకు తెలుసు, ప్రాణం అది పోయింది అంటే ఏమీ లేదు, శరీరమే ఉండదు. మన శరీర భాగాలన్నీ కూడా ఆత్మ సంకల్పిస్తేనే పనిచేస్తాయని చెప్పుకున్నాం. అంటే కన్ను చూడాలి అనుకుంటే ఆత్మ సంకల్పించాలి, ఆ కన్ను ద్వారా చూస్తుంది. అలాగే రామాయణంలో శ్రీరాముడు ఆత్మ లాంటి వాడు అన్నమాట. ఇక మిగిలిన పాత్రలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ పాత్రలన్నీ కూడా ఆయన శరీరం లాంటివి. అంటే ఆత్మ ద్వారానే అవన్నీ పనిచేస్తుంది, మన శరీరం పనిచేస్తుంది. అట్లాగే రామాయణంలో ఆత్మ లాంటి శ్రీరాముడి వల్లే ఈ పాత్రలన్నీ కూడా ఆయన శరీరం లాంటివి అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంటుంది సంబంధం, ఆత్మ సంబంధం అంటే ఎలా తెలుస్తుంది? ఆత్మ ఉంది అని తెలియడానికి ఏంటి, గోరు చివరి భాగం నుండి తల వెంట్రుక వరకు ఆత్మకి సంబంధం ఉంటుంది. అంటే మన గోరు దగ్గర తల వెంట్రుక పీకినా కూడా నొప్పి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎవరు తెలుసుకుంటున్నారు? ఆత్మే. సో అక్కడ ఆత్మ సంబంధం ఉంటుంది అనమాట. అలాగే రామాయణంలో రాముడితో కౌసల్య దశరథులు కానీ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులు కానీ హనుమాన్ కానీ, తర్వాత ఒక జటాయు గ్రద్ద, ఆ కాకాసురుడు ఒక కాకి, పడవ నడిపే పల్లెవాడు గుహుడు, అడవిలోని ఒక బోయిత అంటారు శబరి, సుగ్రీవుడు, విభీషణుడు,
వీరికి వాళ్ళకి ఎందుకు అసలు ఈయన భగవంతుడి ఆత్మ సంబంధం అంటే చేతనాలు కానీ అచేతనాలు కానీ మానవులు దేవతలు తిరియక్కులు అందరితో సమానంగా ఉంటుంది సంబంధం అనేది. ఇది రామాయణ రహస్యం తెలుసుకోవాల్సింది. ఇదే విశ్వ రహస్యం కూడా. విశ్వంలో కూడా అన్నిటితో సంబంధం ఉంటుంది భగవంతుడికి అని తెలుసుకోవడమే విశ్వ రహస్యం. ప్రతి పదార్థానికి పైన ఒక అచేతనమైన ప్రకృతి ఉంటుంది కదండి. మనకి శరీరం అనేది అచేతనం. ప్రతి పదార్థానికి ఒక శరీరం ఉంటుంది కదా, అదంతా అచేతనం. దానిలో ఉండేది జీవుడు, పరిమితమైన జీవతత్వం అంటారు. అంటే ఏంటి, ఆత్మకు బయటకు వస్తే పవర్ ఉండదు. ఓన్లీ మనలో ఉంటే మాత్రమే, ఆ పదార్థంలో ఉంటే మాత్రమే. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, గోరు నుంచి తల వెంట్ర వరకు ఉంటుంది సంబంధం అని. అది జీవతత్వం అన్నమాట. వీటిని నడిపేది ఎవరు? ఈ అచేతనమైన మన శరీరాన్ని. కానీ ఇలా జీవుణ్ణి కూడా నడిపేవాడు బ్రహ్మతత్వం అంటారు ఆయన్ని. ఈ మూడింటిని గుర్తించడమే రామాయణ సారం అంటారనమాట. ఆత్మ పరమాత్మల సంబంధం అంటేనే సీతారాముల సంబంధం అంటారు. అందుకే మనకి ఏ కళ్యాణం చేసినా కూడా సీతారాముల సంబంధం అది తెలుసుకోవడానికి. ఆ ఆత్మల స్వభావాలు ఎలా ఉంటాయో వీళ్ళు చూపిస్తారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు చూపిస్తారు. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అనమాట. ఆ స్వభావాన్ని ఇక్కడ చూపిస్తారు. అంటే పరమాత్మకి ఈ జీవతత్వం అనేది ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే లక్ష్మణుని చూపించాడు. అంటే రాముడి కొరకే తాను అని లక్ష్మణుడు అనుకున్నాడు అని వాళ్ళతోనే ఉన్నారు. రాముడితోనే ఉన్నాడు. రాముడికే సేవలు చేశాడు. దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు. దగ్గరగా ఉండి సేవలు చేసుకోవాలనుకోండి. అది ఆత్మ పరమాత్మ కొరకే అని తన ఆచరణతో నిరూపించాడు లక్ష్మణుడు అనమాట. ఇలాగే భరతుడు ఏం చెప్పాడు? తన ఇష్టం అనేది లేదు. రాముడు ఎలా ఆజ్ఞాపిస్తే అలా ప్రవర్తించడం ఆయన స్వభావం. పైన లక్ష్మణుడేమో దగ్గరగా చేరి ఉండి సేవలు చేస్తూ చెయ్యాలి అనుకున్నవాడు లక్ష్మణుడు. దానిలో ఏంటి, కొంత స్వాతంత్రం ఉంది. రాముడు చెప్పినా వినలేదన్నమాట. ఏంటి, కౌసల్య దగ్గర ఉండు, నేను అడవులకి వెళ్ళిపోయినప్పుడు అంటే కూడా లక్ష్మణుడు నువ్వు లేకపోతే నేను అప్పుడే నీళ్ళల్లోంచి తీసిన చేపలాగా ప్రాణం వదిలేస్తాను అన్నాడు. అట్లా రాముడి దగ్గరే ఉన్నాడు, ఆయనకే సేవ చేసుకున్నాడు. అది కొంచెం స్వాతంత్రం. కానీ భరతుడికి తన ఇష్టం అనేది ఎప్పుడు చెప్పలేదు. రాముడు ఆజ్ఞ వరకే ప్రవర్తించాడు. రాముడు ఎలా ఆజ్ఞాపించాడు? నేను కూడా సేవ చేసుకుంటాను అన్నా కూడా నువ్వు పట్టణానికి వెళ్ళు, అక్కడ నా బదులుగా నువ్వు రాజ్యం తెయ్యి అని చెప్పగానే సరే అన్నాడు. అలాగే ప్రవర్తించాడు. అది ఆయన స్వభావం. నేను ఆయన పనిముట్టిని అనుకున్నాడు. ఆయన అందుకని నన్ను ఇలాగే ఉపయోగించుకోవాలి అనుకోవడం అని నా ధర్మం కాదు అనుకున్నాడు భరతుడు అన్నమాట. ఇంకా శత్రుఘ్నుడు ఏంటి, రాముడి దగ్గరికి అసలు చేరలేదు. రాముడిని ప్రేమించిన వాడు భరతుడు. అలాగే రాముడిని ప్రేమించిన వాడు భరతుడు కదా. రాముడు ప్రేమించిన వాడు కూడా భరతుడే. ఆయన దగ్గరగా ఉండి ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం తన కర్తవ్యం అనుకొని భావించాడు. ఇది ఏమంటారు, భాగవత శేషత్వం అంటారు. భాగవతులకి చెందిన వాడిని అనుకోవడం శేషత్వం అన్నమాట. ఆత్మ పరమాత్మలను చేరడానికి మొట్టమొదట కావాల్సింది ఏంటి అని శత్రుఘ్నుడు చెప్తాడు. ఏంటి కావాలి అంటే సత్సంగం. అంటే సత్పురుషులతో సహవాసం. ఇది కావాలి. ఇది ప్రారంభం. ఎప్పుడైనా ఆత్మ పరమాత్మను గుర్తించాలి అంటే ముందు కావాల్సింది సత్పురుషులతో సహవాసం. అది దానితోనే ప్రారంభం అవుతుంది. ఇక్కడ అయోధ్యకాండ కూడా అనమాట. అయోధ్యకాండ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆత్మని మన ఆత్మ పరమాత్మని చేరడానికి పాటించాల్సిన ధర్మాలని పాటిస్తూ వాళ్ళు నిరూపించారు. ఇందులో పాత్రలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే సత్పురుషులతో సహవాసం ఎలా ఉండాలో శత్రుఘ్నుడు నిరూపిస్తాడు. ఎలా అంటే
భరతుడిని అనుసరించడంలో స్పష్టమవుతుంది ఆయనది. తనకి స్వామి భరతుడు అనుకున్నాడు, తనకి ఆత్మ భరతుడు అనుకున్నాడు, వానిష్టమే తనిష్టం అనుకున్నాడు. ఇంకా వేరే ఉద్దేశం, ఇంకొక ఆలోచన ఏమీ లేదు. వాళ్ళని సత్పురుషులను అనుసరించడమే తనిష్టం అనుకున్నాడు. ఎలా ఇది మానవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట సత్పురుషులని సత్పురుషులని అనుసరించాలో, ఎలా ఎలా వాళ్ళని వాళ్ళు చెప్పినవి ఎలా పాటించాలో శత్రుఘ్నుడు నిరూపించాడు అనమాట. అందుకే భరతుడిని ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు? భరతుడే శత్రుఘ్నుడిని తీసుకువెళ్ళాడు అన్నారు. అంటే భరతుడు ఇంకేమీ చెప్పలేదు, శత్రుఘ్నుడు ఏమీ అడగలేదు, శృతకీర్తితో చెప్పలేదు, తల్లితో చెప్పలేదు. ఇంకా అసలు తను వెళ్తున్నానా, ఎప్పుడు వెళ్తున్నాననే విషయమే ఆయనకి తెలియదు. కానీ భరతుడి చేతిలో ఒక సూట్ కేసు లాగా, భరతుడు తన సూట్ కేసుని ఎలా తీసుకెళ్ళాడు అట్లాగే ఈయన్ని కూడా తీసుకుని వెళ్ళాడు అని నిన్నంతవరకు తెలుసుకున్నాం కదా. ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది కదండి? వినిపిస్తుందా? ఓకే. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు అంటే వాళ్ళ మేనమామ గారింటికి. భరతుడు మేనమామ గారి ఇల్లు చేరి అక్కడ అశ్వపతి కానీ ఇదాజిత్ కానీ ఎంతో ప్రేమగా లాలిస్తుంటే సత్కరిస్తుంటే శత్రుఘ్నుడితో కలిసి ఉన్నాడని. మేనమామ గారింట్లో ఉండడం కంటే కూడా శత్రుఘ్నుడితో కలిసి ఉండడమే భరతుడికి ఇష్టం అన్నమాట. అంత భరతుడు కూడా ఎప్పుడు శత్రుఘ్నుడికి లాలిస్తూ ఉండేవాడంట. అంటే శత్రుఘ్నుడికి మనసులో ప్రశాంతతనిస్తూ ఉండేవాడు భరతుడు అన్నమాట. వాళ్ళకి ఇద్దరికి కూడా తండ్రి అంటే చాలా భక్తి. అందుకనే వాళ్ళు సుఖంగా కోరికలన్నీ అక్కడ తీరిపోతున్నాయి. మేనమామ వాళ్ళ ఇంట్లో సుఖంగానే ఉన్నారు. కానీ తన తండ్రి వృద్ధుడైపోయాడు, ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అసలు తండ్రిని తండ్రికి రాముడితో పాటు తను అయోధ్యలో ఉండి సేవించకుండా వచ్చేసామే అని రాముడు ఒక్కడు ఎట్లా ఉన్నాడో అని స్మరిస్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళిద్దరు. అంటే ఇది వాళ్ళ సోదర ప్రేమని తెలియజేస్తుంది అనమాట. అలాగే పితృప్రేమ. అలాగే అసలు అన్ని భోగాల్లో ఇస్తుంటే స్మరించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళిద్దరికీ కూడా రాముడు దశరథుడు గుర్తుకొస్తూనే ఉన్నారనమాట. దశరథుడికి కూడా 4 కుమారులు అంటే కూడా సమానమైన ప్రేమ ఉంటుంది. అందుకనే మేనమామ వాళ్ళ ఇంటికి వాళ్ళని వెళ్ళినా కూడా వీళ్ళు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ సుఖంగా ఉంటారు అని తెలిసినా కూడా వాళ్ళనే తలుచుకుంటూ ఉండేవాడు అంటే దశరథుడు అనమాట. ఇలా అలాగే దశరథుడికి 4 సమానమే, కానీ ఎక్కువ గుణాలు ఉన్నాయి రాముడిలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయన్నమాట. అదే కుమారులందరినీ ఒకే రకంగా ప్రేమించినా కూడా రాముడు గుణాల్లో గొప్పవాడు కనుక దశరథుడికి రాముడు అంటే చాలా ప్రేమ ఉండేదన్నమాట. అన్ని ఇలా అందుకనే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 కూడా ఎవరు? భగవంతుడు అవతారాలే కదా వీళ్ళు 4 కూడా. తన్ని విష్ణువు ఒక్కడే 4 భాగాలుగా అవతరించాడు. ఇది చూపించడానికి, మనకి ఇవన్నీ చెప్పడానికి వేరే వాళ్ళు కాదు, తానే 4 రూపాల్లో వచ్చాడనమాట. అందులో రాముడు ఏం చేశాడు? దేవతలు ప్రార్థించారు గనక వాళ్ళ పనిని నెరవేర్చడానికి వచ్చాడనమాట. అంటే అసలు జన్మలేని శ్రీ మహావిష్ణువుకి ఆయన జన్మించాల్సిన అవసరం ఉందా? కానీ సాధువుల రక్షణ చేయడానికి కానీ అప్పుడప్పుడు తనంతటి తానే జన్మిస్తూ ఉంటాడు కదా. అలాంటి జన్మలే చాలా చేశాడు. చాలా దాన్ని అవతారాలు అంటున్నాం కదా. అవతారం అంటే ఏంటి? అక్కడ నుంచి కిందకి దిగడం అంటారు. దిగడం అంటే అంతా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు. అంతా ఒకళ్ళకి బిడ్డగా, ఒకళ్ళకి కొడుకుగా, అలాగే దేశానికి కాలానికి కట్టుబడినట్లుగా ఒక పేరుతో, ఒక ఆకారంతో సహజమైన స్థితి నుండి దిగడమే
దిగడం అని చెప్తుంది. అంటే వేదం ఏం చెప్తుంది? అజాయమానో బహుదా విజాయితే అంటే జన్మ లేనివాడు. ఆయనకి జన్మ ఎందుకు? జన్మ మరణాలు లేనివాడు కదా ఆయన. జన్మ లేనివాడు జన్మిస్తున్నాడు అని చెప్తుంది అనమాట వేదం. అలాగే దేవతలైతే ఏం చేశారు? ఒక ప్రయోజనం ఆశించి వాళ్ళు భగవంతుడిని సేవించారు. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ప్రయోజనం కావాలి, పని చేయించుకోవడానికి తప్ప గోపికల్లాగా నిష్కామంగా ప్రేమించిన వాళ్ళు ఏం కాదు దేవతలందరూ కూడా. వాళ్ళకి ఆ ఒక్కొక్కసారి అహం పెరిగిపోతూ ఉంటుంది దేవతలకి. మేమే భోగాలన్నీ మేమే అనుభవిస్తున్నాం కదా, ఈ స్వర్గ సుఖాలన్నీ మేమే అనుభవిస్తున్నాం కదా అనుకుంటుంది. అందుకనే రాక్షసులతో కానీ లేకపోతే ఎప్పుడైనా తమ పదవులకి భోగాలకి భంగం కలిగితే అప్పుడు రక్షించమని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారనమాట. కానీ అలాంటి కోరికలను కూడా భగవంతుడు ఎప్పుడు కూడా కాదండు. తనని రక్షించమని కోరిన వాళ్ళు కోరికలను తీర్చడమే ఆయన స్వభావం అన్నమాట. ఎంత దయామయుడు ఆయన. ఆయన అహంకారులు అయినా కూడా అర్థించారు కదా అని పరాత్పరుడైన ఆయన శ్రీ మహావిష్ణువే రాముడిగా అవతరించాడనమాట. రావణాసురుడు వరబలంతో ఇంకా భుజబలంతో సహజమైన గర్వం కూడా ఉండటం వల్ల లోకాలన్నీ నాశనం చేస్తున్నాడు. అలాంటి వాణ్ణి బోధించాలి అంటే దేవతలకి శక్యం కాదు. రావణుడు పొందిన వరాలు అంత శక్తి ఉన్నాయి, అంత శక్తి గలవి. అంటే అతడు దేవతలతో గాని యక్షులతో గాని కిన్నెరుల చేత గాని మరణం లేకుండా బ్రహ్మతోనే వరం పొందాడు. అతడొక్కడు చనిపోస్తే దేశమంతా సుఖంగా ఉంటుంది. అయితే చంపడానికి నరుడు తప్ప వేరొకడు సమర్థుడు కాదు. కానీ సామాన్య మానవుడు చంపగలడా రావణాసురుణ్ణి? లేదు. అందుకనే సాక్షాత్తు భగవంతుడే నరుడిగా జన్మించాల్సి వచ్చిందనమాట. నరుడిగా జన్మించాడు, చంపగలిగాడు అనమాట. అందుకే మనుషుడిగా జన్మించాలి అని చెప్పి దేవతలు ప్రార్థించారు. వాళ్ళకి అసలు దేవతలకి మనుషులంటే ఎంత చిన్న చూపు అంటే, మనకి మురుగు కాలం డ్రైనేజీలో కీటకాలు తిరుగుతుంటే ఎంత అసహించుకుంటామో అంత అసహించుకుంటారంటే మానవులంటే దేవతలు. కానీ అలాంటి చోటే మనిషిగా పుట్టమని ప్రార్థించారు, వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ భోగాలు చెదిరిపోకూడదు అన్నట్టు. మనిషిలోకం దుఃఖాలతో కూడుకుందని తెలిసి పాపం ఎన్ని కష్టాలు అనుభవించాడు మనిషిగా పుట్టిన తర్వాత. అశాశ్వతమని తెలుసు. అందుకే దేవతలు కూడా ఎప్పుడు భూమి మీద కాలు పెట్టరు. అందుకే మనం అనుకుంటాం కదా, పాదాలు నేల మీద అనకపోతే దేవతలు అంటాం కదా, ఇదే. అలాంటి భూలోకానికి మనిషిగా నువ్వు రావాలని విష్ణువుని ప్రార్థించారనమాట. ఇది నాకు తగదా అని కూడా మహావిష్ణువు ఎప్పుడు ఆలోచించలేదు. ఒకళ్ళకి ఆపద కలిగి ప్రార్థించినప్పుడు ఆపద తొలగించడమే తన ధర్మం అనుకుంటాడు. అందుకని మనుష్య లోకంలో మనిషిగా పుట్టాడనమాట. అతడే మహావిష్ణువు, సనాతనుడు ఆయనే కదా. అంటే అంతా ఉండేవాడు, ఎక్కడ ఎల్లకాలం ఉండేవాడు. ఒక దేశం కానీ ఈ కాలంలో లేడు, ఈ దేశంలో లేడు అని చెప్పడానికి కూడా చెప్పలేం. అలాంటి వాడు ఒక దేశంలో ఒక కాలంలో పుట్టడం అంటే ఎంత ఆశ్చర్యం కదా. అయితే పుట్టుకులేనివాడు పుట్టడం, ఆ మనుష్య లోకంలో పుట్టడం, అంతా వ్యాపించి ఉన్నాడు ఒక చోట పుట్టడం, అన్ని కాలాల్లో ఉండే మహానుభావుడు ఒక కాలమందు పుట్టడం, ఇది భగవంతుడి దగ్గర వాత్సల్యం, ఇదే సౌశీల్యం. సాక్షాత్ భగవంతుడే కుమారుడిగా జన్మించడం వల్ల అతన్ని పాపం కుమారుడిగా తన గర్భంలో 12 నెలలు మోసిన ఆ కౌసల్యకి తప్ప ఇంకొకళ్ళకి ఆ అదృష్టం దక్కలేదు. కౌసల్యే ఎంత అదృష్టవంతురాలు, అలాంటి ఆయన్ని తన గర్భంలో 12 నెలలు మోసి కన్నది అని. శ్రీరాముడు ఏం చేశాడు? సరే మానవుడిగా జన్మించాడు, మానవుల్లో ఉండాల్సిన కొన్ని గుణాలని ప్రదర్శించాడు. ఆ గుణాలను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు ఆయన వచ్చిందే మానవుడు ఎలా ప్రవర్తించాలి చూపించడానికి కదా. ఆ గుణాలు ఉంటే నువ్వు కూడా శ్రీరాముడివే. రాముడేం దేవుడు అని చెప్పుకోలేదు,
నేను దేవుడని చెప్పలేదు కదా, మానవుడినే అన్నాడు. అంటే మానవుడు అని అనిపించుకోవాలంటే ఈ గుణాలు తెలుసుకుని ఇలా ప్రవర్తిస్తే వీళ్ళు కూడా దేవుడే అవుతారు. ఆ గుణాలను ఎవరైతే అనుసరించారో వాళ్ళు కూడా దేవుడితో సమానం, రాముడితోనే సమానం అన్నమాట. ఇది నిరూపించడానికి కొన్ని గుణాలను చెప్తారు మనకి, రాముడి గుణాలను. అంటే ఇది తప్పకుండా మనం అందరం తెలుసుకోవాలి. రాముడు ఎలా ఉండేవాడు అని మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ నిత్యం కూడా ప్రశాంతమైన మనసుతో ఉండేవాడంట. ఎప్పుడు గందరగోళం కానీ, దానిలో కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ ఏమీ ఉండవు. అందుకే అంత నిశ్చలంగా ఉండేవాడంట. ఎప్పుడు కూడా అలాంటి ప్రశాంత స్థితి కావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఎదుటి వారి మనసు నొప్పి చెందకుండా వినడానికి ఇంపుగా చక్కగా మధురంగా మాట్లాడేవాడంట. ఎవరైనా తన గురించి పరుషంగా మాట్లాడినా కూడా బదులు చెప్పేవాడు కాదండి. అంటే బదులు చెప్పడానికి ఆయనకి నోరు లేదా అంటే అది కాదు, ప్రశాంతమైన మనసు ఉన్నాడు కనుక అతని మనసులో కోపం అనేది ఉండేది కాదనమాట. కోపం అంటే కోపం వస్తే పరుషంగా మాట్లాడడం వస్తుంది, కానీ అది కోపమే లేదు కదా. అందుకనే ఎవరైనా పరుషంగా మాట్లాడినా కూడా మృదువుగానే సమాధానం చెప్పేవాడు అనమాట. ఆ స్థితిని మనం మనుషులు కూడా నేర్చుకోవాలి మొట్టమొదట. ఇంకా రాముడికి కృతజ్ఞత లక్షణం కూడా చెప్తున్నాడు వాల్మీకి. అంటే లోకల్లో కొందరికి అసలు ఇంకొకడికి ఉపకారం చేద్దామనే అలవాటే ఉండదు. వాళ్ళ అనుకోకుండా ఏదో అనుకోకుండా మరొక ప్రయోజనానికి వాళ్ళు చేసిన పని వల్ల మాట వల్ల వేరొకళ్ళకి ఉపకారం జరిగింది అనుకోండి, వాళ్ళేం మనసారా చేయరు. చేయకపోయినా అనుకోకుండా వాళ్ళ వల్ల ఉపకారం జరిగినా కూడా రాముడు ఎంతో సంతోషించేవాడంట. అలాంటి ఉపకారం ఎంత చిన్నదైనా సరే చాలా అధికంగా భావించేవాడంట. ఒక్కసారి వాళ్ళ వల్ల తనకు ఉపకారం జరిగితే శాశ్వతంగా దానిని గుర్తుపెట్టుకునేవాడంట ఆయన. వాని విషయంలో ఎప్పుడు ఆ కృతజ్ఞత ప్రదర్శిస్తూనే ఉండేవాడంట. అంటే వాడు మర్చిపోయినా సరే ఆయన మర్చిపోయేవాడు కాదు. ఇలా ఒకటి కాదు 100 అపకారాలు చేసినా కూడా అపకారాలు ఏమీ గుర్తుండేవి కాదు. వాడి వల్ల జరిగే చిన్న ఉపకారం అయితే శాశ్వతంగా గుర్తుపెట్టుకునేవాడు అనమాట. అది మనం నేర్చుకోవాల్సింది అనమాట. ఎంత చిన్నదైనా సరే అనుకోకుండా చేసిందైనా సరే అది గుర్తుపెట్టుకునేవాడు. కానీ 100 అపకారాలు చేసినా కూడా మర్చిపోయేవాడు. మరి గుర్తుంటే ఏమవుతుంది? కక్ష పెరుగుతుంది. పెరిగి వాడికి ఎలాగైనా రివెంజ్ చేసుకోవాలనిపిస్తుంది కదా, అది లేనివాడు అనమాట. అందుకనే ఇంకా ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే ఏవో నేర్చుకోవాలి, ఎన్నో చదివి నేర్చుకోవాలని విషయాలని పెద్దలతో సహవాసం చేసి సజ్జన సాంగత్యం చేసి నేర్చుకునేవాడు అనమాట. ఇంకా పండితులు పామరులు అనే భేదం లేకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా శ్రీరాముడు అంటే ప్రేమతో ఉండేవాళ్ళు. దానికి కారణం ఏంటి? ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన చేత, ఇదందరికి కూడా సంతోషం కలిగించేది కనుక అన్నమాట. ఇంకా శ్రీరాముడు ఏం చేసేవాడు? మధురంగా మాట్లాడేవాడు. ఎదురువారికి ఇంకా ఇంకా వినాలి అనిపించేటట్టుగా మాట్లాడేవాడంట. అదే కాదు, శ్రీరాముడు పూర్వ భాష. అంటే ఎవరైనా మనం ఎవరైనా వెళ్తున్నారనుకో చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాం మనం. అంటే ముందు వాడు మాట్లాడలేదుగా నేను ఎందుకు మాట్లాడాలి అనుకుంటాం. కానీ శ్రీరాముడు అలా కాదు, ముందు తనే పలకరించేవాడంట. గొప్పవాడు తక్కువవాడు అని కాదు, ఎవరు తన వద్దకు వచ్చినా సరే ముందు వాళ్ళని తనే పలకరించి మాట్లాడేవాడు అనమాట. అందుకని ఏమన్నారు, మళ్ళీ మనసుకి నచ్చేటట్టు మాట్లాడేవాడంట. అది ప్రియం వదడు అంటారనమాట. ఇంకా ఎవరికైనా దుఃఖం కలిగితే చూసి అస్సలు ఓర్చుకోలేకపోయాడు. అంటే అంత దయ ఉందన్నమాట. అంటే క్రోధాన్ని కూడా తన వశంలో ఉంచుకునేవాడు. కోపం పెరిగిపోయి ఒళ్ళు తెలియకుండా అనరాని మాట్లాడడం, చేయరాని మాటలు చేయడం చేస్తాం కదా, అది చేసేవాడు కాదు. అలాగే ఇంకా మంచి ఆరోగ్యం కూడా ఉన్నాడనమాట.
ఆరోగ్యంగా ఉండేవాడు, శారీరకంగా మానసికంగా కానీ అతడికి ఏ రోగం ఉండేది కాదు. అలాగే యవ్వనంతా ఉండేవాడు. అందరూ మెచ్చుకుని నేర్చుకునే మాట ఉన్నవాడు, మాట మాట్లాడగలిగిన వాడు అనమాట. దీంతో మనసులో ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉండి చెడు భావాలు ఎప్పుడూ లేకుండా ఉంటాయో ఆయన నిజంగానే ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు కదా. కోపం లేకుండా, ఇంకొకళ్ళని తిట్టకుండా, మనసు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటారు, రోగం కూడా రావు. అలాగే ఒక వ్యక్తిని ఒక్కసారి చూస్తే చాలు, వాడి మనసులో ఏమనుకుంటున్నాడు అనేది కూడా పూర్తిగా చదివేస్తాడని. రాముని వాడి మంచితనం గల వాళ్ళు లోకంలో ఇంకా ఎవ్వరు లేరని ఆ ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉండేవాళ్ళంట. ఇంకా అస్త్ర విద్యలో చేస్తే అస్త్ర విద్యలో కూడా దశరథుడి కంటే కూడా గొప్పవాడండి. దశరథుడు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, దశరథుడు 10 దిక్కుల్లో అడ్డులు లేనివాడు, 10 దిక్కుల్లో కూడా అడ్డు లేకుండా యుద్ధం చేయగలిగినవాడంట. కానీ రాముడు అంతకంటే గొప్పవాడు అండ్ ఈ అస్త్ర అస్త్ర విద్యలో రాముడి కంటే కూడా ఒక వాసి భరతుడు కూడా గొప్పవాడంట. అందుకని రాముడి దశరథుడు కుమారుడు అన్నట్లుగా భరతుని అన్న అని కూడా అస్త్ర విద్యా కౌశలాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి ప్రయోగించాడంట అన్నమాట. అలాగే ఉత్తమ వంశంలో పుట్టాడు, మంచితనం చెదరకుండా గర్వం లేకుండా ప్రవర్తించేవాడు. ఎంత కష్టాలు వచ్చినా సరే, మనసుని కలతపరిచే సన్నివేశాలు ఏర్పడినా కూడా దిగులు పడకుండా ధైర్యమైన మనస్సు ఉన్నవాడు రాముడు. అది మనము తెలుసుకోవాలి. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి రామాయణంలో, అయినా మనసు కలత చెందకుండా దిగులు పడకుండా అలాంటి మనసు ఉన్నాడనమాట. ఇంకా ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పినవాడు, చక్కగా తెలిసినవాడు. కామాన్ని అనుభవించడంలో, అర్థాన్ని ఆర్జించడంలో అంటే ఎలా ఉండాలో కూడా తెలిసినవాడు అనమాట. ఇంకా ధనార్జన చేసేటప్పుడు ఉపాయాలన్నీ తెలుసు. ఇప్పుడు మన ధనార్జన చేసేటప్పుడు చెప్తారండి ఏమని అంటే, తుమ్మిద పువ్వు నుండి పువ్వు నలగకుండా మకరందం తీసుకుంటుంది కదా, పువ్వేం నలిగిపోదు కదా తుమ్మిద వచ్చి మకరందం తీసుకున్నప్పుడు. అలాగే ఈయన కూడా ధనార్జన చేయడంలో ప్రజలని బాధించకుండా వాళ్ళ నుంచి ధనాన్ని రాబట్టే ఉపాయాలని తెలిసినవాడు అనమాట. అంటే శాస్త్రంలో ఏం చెప్పిన విధంగా చేసేవాడు. శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, ఆర్జించిన ధనాన్ని ఖర్చు పెట్టేవాడు కొన్ని విషయాల్లో వచ్చే రాబడిలో సగం ఖర్చు చేయాలి అన్నారు. కొన్ని చోట్ల 4వ వంతు ఖర్చు చేయాలి అన్నారు. కొన్ని చోట్ల 7వ వంతు ఖర్చు చేయాలి అన్నారు. అంటే శాస్త్రంలో చెప్పిన పద్ధతుల్లో ఖర్చు పెట్టేవాడు అనమాట. అలాగే ఇంక ఈయన నిష్క్రియుడిగా అంటే సుఖాలను అనుభవిస్తూ బద్ధకంగాను పని చేయకుండా ఉండేవాడు కాదు. వినోదానికే నేర్చుకునే విద్యలను కూడా, అంటే గీత వాయిద్యాలు, చిత్రలేఖనాదులు అవి కూడా బాగా తెలిసినవాడు అనమాట. అలాగే గుర్రాలని, ఏనుగులని స్వారీ చేయడం, లొంగ తీసుకోవడంలో కూడా సమర్థుడు అనమాట. ఇలాంటి కళ్యాణ గుణాలను కలిగి ఉండడమే కాదు, చెడు గుణాలను ఏ మాత్రం లేనివాడు అనమాట రాముడంటే. అలాగే తన సేనని ఇంకొకళ్ళు యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, అంటే సేనని ఇతరులు దెబ్బకి గురి కాకుండా నడిపించేవాడంట. అంటే అలాంటి వ్యూహాలను రచించేవాడు. అలాగే ఆ వ్యూహాల్లోకి చొచ్చుకుని పోయేటట్లు సైన్యాన్ని నడపగలిగేవాడు అనమాట. దేవతలు రాక్షసులు కూడా శ్రీరాముడి యుద్ధంలో ఎదిరించి నిలబడలేనంత శక్తి ఉంది ఆయనకి. ఇలా చెప్తే ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి ఆయనలో. కానీ చెడు గుణం ఒక్కటి కూడా లేనివాడు అనమాట రాముడంటే. ఒకళ్ళలో మంచిని చెడుగా మలిచి చెప్పాలనే అసూయ కూడా లేనివాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మంచిగా ఉన్నారనుకో వాళ్ళలో తప్పులు వెతుకుతారు. అలాంటి గుణం కూడా ఆయనకి లేదు. అలాగే ఒకరిని మంచిని చెడుగా మలిచి చెప్పాలనే అసూయ కూడా లేదు. ఆయనలో ఉండే క్రోధం కూడా అవసరమైతే తెచ్చుకునేవాడు.
అవసరమైతే తెచ్చుకునేవాడు, భయపడేదంతగా తెచ్చుకునేవాడు. కానీ ఆ కోపానికి తాను వశపడేవాడు కాదు. అది ఆయన. ఇలాంటి శ్రేష్ఠ గుణాలతో ఉన్నవాడు శ్రీరాముడు. మానవత్వం పరిపూర్ణంగా పొందడానికి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి అని అందుకే చెప్పారనమాట. అతన్ని దేవుడిగా ఆరాధించడం అంటే ఏంటి? ఏదో మన వాళ్ళందరూ చెప్పినట్టు దేవుడికి ఇన్ని నైవేద్యాలు పెట్టేసి ఇన్ని పసుపు కుంకాలం పోసి కాదు. ఆయన దేవుడిగా ఆరాధించడం అంటే ఆయన గుణాలను నేర్చుకోవాలి. అది నిజమైన ఆరాధన. ఏం చెప్పాడో తెలియకుండా పాదపూజలు చేసిస్తామని అనుకుంటే ఏంటి? గురువుగారి దగ్గరికి వెళ్తామనుకోండి, వెళ్తే ఏంటి? ఆయన ఏం చెప్పారో ఆచరించరు, ఆయన చెప్పినట్టు నడవరు. మేము ఇంకా ఆయనకి ఫోటోలు పెట్టుకుని దండలు వేసేసి లేదా పసుపు కుంకాలు పెట్టేసి పాద పూజలు చేసేస్తే ఇది కాదు కదా. ఏం నేర్చుకోవాలి? గురువు ఏం చెప్పాడు దానిలోంచి నేర్చుకోవాలి. అలాగే ఆ గుణాలను నేర్చుకోవాలి తప్ప రాముణ్ణి భగవంతుడిగా ఇంకా ఎన్నెన్ని విగ్రహాలు పెట్టేసి పూజలు చేస్తే కాదు. ఆయన గుణాలను నేర్చుకోవడమే ఆయన్ని ఆరాధించడం. అలాంటి గుణాలను మనం నేర్చుకుంటే ఆయన్ని దేవుడిగా ఆరాధించినట్లే అనమాట. ఎంత చెడుగా ఉన్నా సరే ప్రేమించేవాడు, దిద్దుబాటు చేసేవాడు శ్రీరాముడు. మరి ఇలాంటి లక్షణాలన్నీ మనం నేర్చుకుంటే కదా, నేర్చుకుంటే అలా ప్రవర్తించగలిగితే మనం కూడా మనిషి కూడా దేవుడు కాగలడు అని చెప్తాడు. అందుకనే శ్రీరాముడు దేవుడు అన్నారు. దిద్దుబాటు చేస్తాడు కనుక, కానీ అతడు నరుడిగానే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు నరునికి ఆదర్శంగా ఉండడం, ఆ నరుడు అంటే ఒక ఆదర్శమైన నరుడు ఎలా ఉండాలో ప్రవర్తించి చూపిస్తున్నాడు. అందుకే ఓర్పులో భూమితో సమానంగా ఉన్నాడు, బుద్ధిలో బృహస్పతి అంతటి వాడు. ఇంకా స్త్రీలు, పిల్లలు, యువకులు, వృద్ధులు కూడా అతని గుణాలను ఎప్పుడు కూడా మెచ్చుకునేవాళ్ళు, అందరూ ప్రశంసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలా గుణ సౌందర్యం, ఇలా రాముడు అందరికీ గుణ సౌందర్యమే కానీ సౌందర్యం అంటారు, గుణ సౌందర్యమే సౌందర్యం అంటారు కానీ శరీర సౌందర్యం సౌందర్యం కాదు. ఇప్పుడు అందంగా ఉన్నాళ్ళు అనుకోండి, వాడిలో ఏమీ మంచి గుణాలు లేకపోతే ఆ అందం కాదు, వాడిలో ఎంత అసహ్యంగా కనిపిస్తాడు కదా. కానీ అందం లేకపోయినా వాడి మాట తీరు, వాడి ప్రవర్తన చూసి ఎంత అందంగా ఉన్నట్టే కనిపిస్తాడు. వాళ్ళ దగ్గరికి అందరూ చేరుతారు. కావాల్సింది ఏంటి? మాట, మంచి ప్రవర్తన కదా. అందుకే శరీర సౌందర్యం కాదు, ఈ గుణ సౌందర్యమే సౌందర్యం అని చెప్తారనమాట. అందుకే ఒక మానవుడు అనేవాడు లోకల్లో అందరి చేత ప్రేమించబడాలి అనుకుంటే ఉత్తమ గుణాలను అలవాటు చేసుకోవాలి. ఇలాంటి గుణాలు మరి మనకి ఒకళ్ళు ఎగ్జాంపుల్ ఉండాలి కదా. అందుకే రాముడిగా అవతరించాడు. అలాగే ఆయన్ని చూసి ఒక మోడల్గా నేర్చుకోమంటున్నాడు. ఒక మోడల్ని చూసి కదా మనం అన్ని ఇమిటేట్ చేస్తాం. ఆ మోడల్గా రాముడు వచ్చి మనకి అందరికి నేర్పడానికి వచ్చాడనమాట. అలాంటి వాడే రాజుగా ఉండాలని, తను పరిపాలించాలని భూమి తనకు కోరుకుందట, భూమే కోరుకుందంట. అలాంటి వాడు తనకి రాజుగా ఉండాలి, తన్ని పరిపాలించాలి అనమాట. అందుకని ఈ లోకంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే తనకు పరిపాలకుడిగా భూమి చెప్పిందట ఉండాలి అని. ఈ గుణాలు ఇంకా ఉంటే దశరథ మహారాజు కూడా ఏం చేశాడు? ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక సాటి లేని గుణాలతో ఉన్న తన కుమారుణ్ణి చూచి అతన్ని యువరాజుగా చేయాలి అని సంకల్పించాడు దశరథుడు అనమాట. నేను జీవించి ఉండంగానే రాముడు రాజు ఎప్పుడవుతాడా అని కలలుగంటూ ఉన్నాడంట. నా మనసులో ఆయన మనసులో పట్టాభిషేకం చేసుకున్న రాముణ్ణి చూడాలని కోరిక, పట్టాభిషేకం చేసుకున్న రాముణ్ణి చూడాలని కోరిక ఎప్పుడు మెదులుతూ ఉండేదన్నమాట. ఇంక ఈ భూమండలాన్నంతా కూడా నా రాముడు రాజై పాలిస్తుంటే చూస్తే ఆనందించింది, స్వర్గానికి పోయే భాగ్యం నాకు కలగాలి అనుకున్నాడంట. అలా ఈ రాజుగా ఉండి పరిపాలిస్తున్న అతన్ని చూసి పోయే భాగ్యం నాకు ఉందో లేదో అనుకుని బెంగపెడుతూ ఉండేవాడంట దశరథుడు.
అయితే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ప్రజలందరూ ప్రేమిస్తున్నారు. ప్రజలను ప్రేమిస్తున్నాడు శ్రీరాముడు. అందుకే అలాంటి గుణవంతుడికే పట్టాభిషేకం చేయాలి అనుకున్నాడు దశరథుడు అనమాట. అందుకనే ఇక మంత్రులందరితో సమావేశం చేయాలి, ఇలా ఆలోచన చేసి నిశ్చయించాలి అని చెప్పి పైలోకాల్లో, అంతరిక్షంలో, భూమిలో అని అనుకోగానే ఎన్నో అరిష్టాలు కనిపిస్తున్నాయి ఆయనకి. ఎక్కడ అంతరిక్షంలో, భూమిలో కూడా ఎన్నో అరిష్టాలు కనిపిస్తున్నాయి. అలాగే నా శరీరమా ముసలితనం ఆక్రమించేస్తోంది అనుకున్నాడు. అలాగే నాకు అత్యంత ప్రియుడైన రాముడిని రాజుగా చేయడం శ్రేయస్కరం అనుకున్నాడు. పట్టాభిషేకం చేయడానికి ఇది తగిన సమయం కనుక దశరథ చక్రవర్తి ఏం చేస్తాడు, తొందరగా నిశ్చయం చేసుకుని పట్టణంలో ఉండేవాళ్ళని, పల్లెల్లో ఉండేవాళ్ళని, భూమండలాల్లో ఉండే ప్రధానమైన రాజులందరినీ రప్పించాడు. కానీ కేకే రాజుని, జనకరాజుని మాత్రం సమయం లేకపోవడం వల్ల కబురు చేయలేదంట. అంటే అంత తొందరగా చేయాలి అనుకుంటున్నాడు ఆయన. ఈ శుభవార్త తర్వాత వాళ్ళు వింటారులే అనుకున్నాడు అనమాట. అలా వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా, ఆహ్వానించిన రాజులందరూ కూడా చాలా చాలా కానుకలతో సభాభవనానికి వచ్చారు. అలాగే సభాభవనాలకు వచ్చి తర్వాత ఈయన కూడా దశరథ చక్రవర్తి వచ్చి తాను కూర్చుని మిగతా వాళ్ళని కూడా వాళ్ళ ఆసనాల్లో కూర్చోండి అని కోరాడనమాట. ఇక ఇంతవరకు మనకి మొదటి సరుకు అయింది. రెండో సరుకులోకి వస్తున్నా. ఇప్పుడు దశరథ చక్రవర్తి చెప్తున్నాడు, సభాసదులారా, ఈ రాజ్యాన్ని మా పూర్వులైన రాజేంద్రులు ఒక బిడ్డను కాపాడినట్లుగా కాపాడి పరిపాలించారు అని మీకు అందరికీ తెలుసు కదా. నేను కూడా ఇక్ష్వాకు వంశంలో రాజులందరూ ఎలా పాలించారో లోకమంతా సుఖంగా ఉండాలి అని ప్రయత్నించాను. అలా పరిపాలించి మా పూర్వులు చూపిన మార్గాన్ని వదలకుండా నిత్యం ప్రజలని రక్షించాను. ఇప్పుడు నేను వృద్ధుడిని అయిపోయాను. ఇలా రాజుగా చేయాల్సిన పని చేస్తూ, అంటే తెల్ల గొడుగు అంటారు దాన్ని, అలా తెల్లని గొడుగు కింద చాలా కాలం ఉండడం వల్ల నా శరీరం వడలిపోయింది, శిథిలమైపోతుంది. 1000 సంవత్సరాల రాజ్యాన్ని పాలించి ఈ శరీరం అయితే అలసిపోయింది. ఇంకా విశ్రాంతిని కోరుకుంటున్నాను. రాజ్య భారాన్ని మోయలేకపోతున్నాను. అందుకనే నా రాముడిని నియమించాలి అనుకున్నాను. నా పెద్ద కుమారుడు రాముడు మీకు అందరికీ తెలుసు కదా. అన్ని గుణాలలో నాకన్నా నాకు ధీటైనవాడు. రేపు పుష్యమి నక్షత్రం నాడు యువరాజుగా చేయాలని అనుకున్నాను అని దశరథుడి నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారనమాట. శ్రీరాముడు అంటే ఈ లోకానికే నాథుడిగా ఉండడానికి తగినవాడు కదా. అతనికి తగిన సోదరుడే లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు వెంట ఉండగా ఇతడు పరిపాలనకి సమర్థుడు అని ప్రభువుగా ఉండడం వల్ల ఈ భూమి అగ్రస్థానంలో నిలుస్తుంది అని చెప్పాడనమాట. రాముడు ఎవరంటే నిజంగా అయితే ఎవరు, సాక్షాత్ మహావిష్ణువే కదా. అతడు లోకానికి అంతటికే నాథుడు, అంటే స్వామి, ఒకరిచ్చింది కాదు. ఆయనకి స్వామిత్వం అనేది సహజం. ఈ లోకాన్ని నాథుడిగా ఉండడానికి అతడే తగినవాడు. అంటే చరాచరాలన్నిటిలో జీవుడిని అనుసరించి ప్రవేశించి వాళ్ళని అన్నిటినీ తనకి శరీరంగా కలిగి వాటికి ఆత్మగా ఉన్నాడు కదా. పరంపదల్లో ఉన్న, పాలసముద్రంలో ఉన్న, రామకృష్ణాది అవతారాల్లో ఉన్న, రూపంలో ఉన్న, లేదా అంతర్యామిగా అయి ఉన్నా కూడా తన స్వరూపం కానీ స్వభావం కానీ మారదు. అందుకనే ఇక్కడ లక్ష్మితో కూడిన వాడు ఇంకా సామాన్యంగా ఐశ్వర్యవంతుడు కదా. సాక్షాత్తు విష్ణువే అవడం వల్ల లక్ష్మీపతి కూడా అన్నారు. మూడు లోకాలకి ఇతని కంటే వేరొకడు నాథుడు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. మీకందరికి ఇలాగే కనుక ఈ నా కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి నా బాధలన్నీ పోగొట్టుకోగలను అనుకుంటున్నాను అని చెప్పి మీకందరికీ ఇష్టమైతే, నేను చేసిన ఆలోచన లోకానికి మంచిని కలిగిస్తుంది అనుకుంటే మీరు మీ సమ్మతిని తెలియచేయండి అని అడిగాడు అనమాట.
నా రాముణ్ణి యువరాజుగా ఉండడానికి నేను కోరుకుంటున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన విషయం. ఇది లోకానికి మంచిదో కాదో మీరే ఆలోచించండి అన్నాడు. అప్పుడు సభలో ఉన్న రాజులందరూ కూడా చాలా ఆనందం పొందారు. చాలా ఎలా అంటే అందరూ బాగుంది బాగుంది అని దశరథుడిని అభినందించారంట. ఎలా వర్షాకాలంలో మేఘాన్ని చూడంగానే నెమళ్ళు ఎలా ఆమ్, కేకలతో అరిచినట్టుగా సభాసదులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరూ కలిసి ఒక్కసారి తమ అంగీకారాన్ని చెప్పారనమాట. ఆ రాజా అనేక వేల సంవత్సరాలు పాలించారు, మీరు కూడా వృద్ధులైనారు కాబట్టి రాముని యువరాజుగా పట్టాభిషేకం చేయండి అన్నారు. అలాంటి ఎలాంటి వాడు రఘువీరుడు, రాముడు మహాబలుడు కూడా, సహజ సౌందర్యం అన్నవాడు. అలాంటి వాడు పట్టాభిషిక్తుడయ్యి తెల్ల ఏనుగు మీద కిరీటము, పట్టబంధము మొదలైన పట్టాభిషేక చిహ్నాలు ఉంటాయి కదా, ఛత్రము, ఇవన్నీ శిరస్సుపై నుండి ముఖం యొక్క సౌందర్యం లోకల దృష్టితో కందకుండా కాపాడుతుంటే ఊరేగుతూ వస్తుంటే చూడాలని మేమందరం కోరుకుంటున్నాము అని ఏకకంఠంతో చెప్పారనమాట. చెప్పంగానే వాళ్ళ సమాధానం విన్నాడు. విని దశరథుడు చాలా సంతోషం వేసింది, పొంగిపోయాడు అసలు. కానీ వారి అభిప్రాయాన్ని ఏమీ తెలియనట్లుగా మళ్ళీ ఇలా అంటున్నాడు, రాముడికి పట్టాభిషేకం చేస్తానని నేను చెప్పంగానే వినంగానే మీరందరూ ఏకగ్రీవంతో కోరుతున్నామన్నారు కదా, ఇందులో నాకు సందేహం వస్తా ఉంది. వాస్తవాన్ని నాకు తెలియచేయండి, నిజం చెప్పండి. నేను ఇంతకాలం నుండి ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పరిపాలించాను కదా, నేను ఈనాడు నా కుమారుడికి రాజ్యాన్ని ఇస్తాను అనగానే మీరు ఒక దుర్మార్గుడి పాలన అంతమైపోయి సన్మార్గుడి పరిపాలన వస్తోంది అని పొంగిపోయినట్లుగా నన్ను మరికంతకాలం రాజుగా ఉండమని ఒక్క మాటైనా అనలేదే. నా కుమారుణ్ణి యువరాజుగా మీరు కోరడంలో నాకు సంశయం వస్తుంది. నా పరిపాలనలో ఏమైనా ధర్మం తప్పి ఏమన్నా బాధ పెట్టానా అని నాకు బాధగా ఉంది, వాస్తవం చెప్పండి అన్నాడు అనమాట. ఇలా చెప్పంగానే ఆయనకి ఎంత డౌట్ వచ్చిందనమాట. వీళ్ళందరూ ఇలా అంటున్నారంటే ఇంతకాలం నేను చేశాను కదా, ఇంకొంతకాలం ఉండండి మహారాజా అనొచ్చు కదా. అనకుండా వెంటనే ఒప్పేసుకున్నారంటే నేనేమన్నా మిమ్మల్ని బాధ పెట్టాను అని అడుగుతున్నాడు. మహారాజా, మీ పరిపాలనలో లోపం ఉందని మేము అనలేదు. మీ పుత్రుడు నిజంగా అనేకమైన మంగళకరమైన గుణాలు ఉన్నాయి ఆయనకి. గుణవంతుడు, దేవతలతో సమానమైన వాడు, ఇంకా బుద్ధిమంతుడు. అతని గుణాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి, ఆనందింపజేస్తున్నాయి. అలాంటి గుణాలు ఉన్న నీ కుమారునికి ఉన్నాయి గనకే నీ కుమారుణ్ణి రాజుగా కోరాము అని ఆయన గుణాలని కొంత వీళ్ళు ప్రశంసిస్తారనమాట. నీ కుమారుణ్ణి రాజుగా కోరడానికి ఆయన గుణాలే కారణం, కానీ నీ దోషమేమీ లేదు, మా పక్షపాతం అంతకన్నా లేదు అని వీళ్ళందరూ జవాబు చెప్పారనమాట. ఇలా శ్రీరాముడు ఎలాంటి వాడు అండి, దేవదేవుడితో సమానమైన వాడు శ్రీరాముడు. అలాంటి వాడు మీ కుమారుడిగా పుట్టాడు. అందుకని అందరి ప్రజలందరి మేలు కోసం యువరాజుగా పట్టాభిషేకం చేయండి అని ప్రార్థించారు. ఇలా ఏకగ్రీవంగా ప్రజలందరూ ఎలా ఉన్నాయో వాళ్ళందరూ చేతులు జోడించి ప్రార్థించారంట. ఆ చేతులన్నీ పైకి లేపి ఉండేసరికి తామర మొగ్గల్లాగా ఉన్నాయంట వాళ్ళ చేతులని. అది ఇంకా పైకెత్తి రాజుని ప్రార్థించగానే అప్పుడు దశరథుడేమో సరే సంతోషపడి ఇలా చెప్తున్నాడు, ఓహో ఎంత ఆనందంగా ఉంది ఈ రోజు, మీరందరూ నా కుమారుణ్ణి అంటే రాముణ్ణి యువరాజుగా కోరుకుంటున్నారు అని అందరితో వింటూ ఉంటేనే వశిష్ఠుణ్ణి వామదేవుణ్ణి పిలిచాడు. పిలిచి చెప్తున్నాడు అనమాట,
ఇప్పుడు ఈ మాసం చైత్రమాసం వచ్చింది అంటే ఉద్యానవనాలన్నీ కూడా నిండుగా పూలతో ఉంటాయి అన్నమాట. రాముని యువరాజుగా అభిషేకం చేయడానికి కావలసిన వాటిని అన్నిటినీ సమకూర్చండి అన్నారు. అన్నిటిలోకి చైత్రమాసం మొదటి మాసం కదా. ఇది ఆ రాముడు మానవులందరిలో కూడా మొదటివాడు కదా. అతడు నిజంగా రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకున్న వెంటనే చైత్రమాసం వచ్చిందండి. శ్రీరామ పట్టాభిషేకాన్ని నోచుకున్న మాసం అది కదా. కనుక ఇది ఎంతో పవిత్రమైన మాసం అంటారనమాట. ఇది ఆ మొదటి మాసం చైత్ర మాసం కనుక. అంతేకాదు, ఎలా ఉంది అప్పుడు చైత్ర మాసంలో ఎలా ఉంటుంది అంటే నిండారా పూసిన తోటలతో అలరారుతూ ఉండేట. రాముడికి ఇంకా పట్టాభిషేకం అని చెప్పి ఊళ్ళోని వాళ్ళందరూ తమ ఇళ్ళని మనుషులని అలంకరించుకుంటుంటే తోటలు కూడా ఏం చేశాయి, తమంతటి తాము అలంకరించుకున్నాయంట పూలతో. ఇక్కడ వాల్మీకి వర్ణన చూసారు ఎంత బాగుందో. శ్రీరాముడు కిరీటం ధరిస్తాడు కదా రాజుగా అయిన తర్వాత, అతడేమో వజ్ర కిరీటం దాలుస్తాడు, మేము పుష్ప కిరీటాన్ని దాలుస్తామని చెప్పి అన్ని పూల కిరీటాన్ని ధరించాయంట. ఇలా ఈ పట్టాభిషేకానికి ఇలా దశరథ చక్రవర్తి ఏం చేశాడు, పట్టాభిషేకాన్ని చేసే ఆ సమయాన్ని ప్రశంసించి తగిన సామాగ్రిని సిద్ధం చేయమని వశిష్ఠుడిని వామదేవుడిని చెప్పాడు. ఇలా అనగానే పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఆనందంతో ధ్వని చేస్తూ ఉంటే అది తగ్గిన తర్వాత వశిష్ఠ మహామునితో చెప్తున్నాడు దశరథుడు, మహర్షి మన రాముని పట్టాభిషేకానికి కావలసిన పరికరాలన్నిటినీ మీరు ఆజ్ఞాపించి సమకూర్చండి అని చెప్పంగానే వశిష్ఠుడు ఏం చేశాడు, తన ఎదురుగా ఉన్న కొంతమంది ఉంటారు కదా, ఇలా చెప్పాడు, మీరు పట్టాభిషేకానికి తగిన బంగారాన్ని రత్నాలని అలాగే దేవతలకు అర్పించాల్సిన బలులని ఔషధులని అలాగే తెల్లని మాలికలని లాజలాలని అన్ని సిద్ధం చేయండి. వేరే వేరే పాత్రలో వెన్న నెయ్యి సమకూర్చండి. అలాగే కొత్త బట్టలు రథం ఆయుధాలు సిద్ధం చేయండి. చతురంగ బలము ఏనుగు సిద్ధంగా ఉండాలి. తెల్లని చామరం వీణలు ధ్వజం ఛత్రం ఉండాలి. 100 బంగారు కలశాలు ఉండాలి. బంగారంతో అలంకరించబడిన కొమ్మలు కలిగిన వృషభం కావాలి. ఏ అవయం కూడా తునిగిపోని పెద్ద పులి చర్మం కావాలి. అలాగే అగ్నిహోత్రశాలని అవసరమైన గంధ పుష్పాలతో సిద్ధం చేయండి. ఇంకా కావలసిన వాటిని సన్నద్ధం చేయమని అంతఃపురం పట్టణం అంతా కూడా చందనంతో మాలికలతో అలంకరించండి. పరిమళాలు ఉన్న అగ్రధూపాలు వేయండి అన్ని చోట్ల అన్నారు. బ్రాహ్మణులు వేల కొలది తృప్తిగా ఆరగించడానికి రుచికరమైన అన్నం పెరుగు పాలు మొదలగు వాటిని ఏర్పరచండి అని చెప్పారు. అలాగే రేపు ప్రాతకాలంలోనే నెయ్యి పెరుగు లాజలు దక్షిణాలు అన్ని బ్రాహ్మణులకి ఇవ్వాలి అన్నాడు. సూర్యోదయ సమయానికే స్వస్తివాచకం ఆరంభమవుతుంది కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా ఆ సమయానికి వచ్చి వాళ్ళ ఆసనాలని కూర్చొని రెడీగా ఉండాలన్నమాట. మార్గం అంతా పన్నీర్ చిలకండి. రాజభవనంలో దేవాలయాల్లో కూడా దారుల్లోను సెంటర్స్ లో కూడా బ్రాహ్మణులు అన్నాన్ని పిండి వంటలని దక్షిణాలని అర్పించి ఆ దేవతలని ఆరాధించాలండి. ఎక్కడెక్కడ చిన్న చిన్న దేవతలు ఉంటారు కదా వాళ్ళందరినీ ఆరాధించాలి అన్నారు. అలాగే పొడవు కత్తులు ధరించి బట్టలు కూడా బారులుగా ఉండండి అన్నాడు. మంచి వస్త్రాలను వేసుకొని అందరూ రాజభవనానికి చేరాలి అని చాటించండి అని వశిష్ఠుడు వామదేవుడు చేయాల్సిన పనులన్నిటినీ ఆజ్ఞాపించి రాజుగారికి కూడా నేను ఇలా చేశాను అని చెప్పాడు. ఇలా దశరథ చక్రవర్తి అయితే ఆ ఏర్పాట్లన్నీ అయిపోయినాయా అన్నాడు. జరిగిపోయినాయి అన్నాడు. ఇంతలో సారథైన సుమంత్రుడు అక్కడికి వచ్చాడు. సుమంత్రుడిని రాముణ్ణి శీఘ్రంగా తీసుకురమ్మని చెప్పి రాజు ఆజ్ఞాపించాడు అనమాట. అలాగే అని రాజాజ్ఞని పరిపాలించి సుమంతుడు రథంతో వెళ్ళి శ్రీరాముణ్ణి తీసుకొని వచ్చాడనమాట. ఇక్కడ వరకు ఆపుకుందాం. జయ శ్రీమన్నారాయణ. రేపు రాముణ్ణి చూసి ఆయన ఎంత సంతోషిస్తాడు, ఆయన పట్టాభిషేకం విషయాలు, పట్టాభిషేకానికి ఇప్పుడు మన అలంకరణ అన్ని తెలుసుకున్నాం కదా. రేపు తర్వాత కథని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.